సునాదస్వరము ఆగస్టు 17. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-25 వచనములు. దేవుని మాట విని దాని ప్రకారంగా చేసినప్పుడు మనము స్థిరంగా ఉంటాం. అదే ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ఎవరైతే దేవుని మాటలు విని దాని ప్రకారంగా చేస్తారో వాళ్ళందరూ కూడా బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటారని ప్రభు బయలుపరుస్తున్నాడు. వాన కురిసినా, వరదలు వచ్చినా, గాలి విసిరినా ఆ ఇల్లు కూలిపోదు. మరి పునాది బండ మీద వేయబడింది గనక అది పడిపోదని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మరి మనము దేవుని మాట వినడమే కాకుండా ఆ మాట ప్రకారంగా మనం పని చేయాలి, ఆయనకు విధేయత చూపించాలి. అప్పుడు ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి పరిస్థితి అయినా మనము, మన కుటుంబం, మనకు చెందిన పరిచర్య అన్నీ కూడా బండ మీద కట్టబడిన ఇల్లు వలె స్థిరంగా ఉంటాం. మరి ఆదికాండం 6వ అధ్యాయంలో యెహోవా దేవుడు నోవాహునకు చెప్పాడు ఒక ఓడ కట్టమని. అప్పుడు ఆయన దేవుని మాట విని దాని ప్రకారంగా కట్టాడు. తర్వాత జల ప్రవాహం వచ్చినప్పుడు నోవాహు, అతని కుటుంబం అంతా కూడా రక్షింపబడ్డారు. మరి దేవుని మాట చొప్పున ఆయన చేశాడు గనక ఎటువంటి వానలు, వరదలు వచ్చినా కూడా ఆయన కొట్టుకొని పోకుండా ఆయన కుటుంబం రక్షింపబడింది. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో నోవాహు గురించి రాయబడింది. మరి విశ్వాసంతో, దేవుని యందు భయభక్తులతో తన ఇంటి వారి కొరకు ఆయన రక్షణ ఓడను సిద్ధపరిచాడు అని. మరి నోవాహు ఒక్కడే కాదు, మరి 11వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఎంతోమంది దేవుని మాట విని విశ్వాసం ఉంచి వాళ్ళంతా కూడా విశ్వాస వీరులుగా నిలిచిపోయారు. వారికిచ్చిన ప్రతి పనిలో వారు విజయం పొందుకున్నారు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, దేవుని మాట వినడం చాలా ప్రాముఖ్యమైనది. మరి ఆయన మాట విని దాని ప్రకారంగా చేసినప్పుడు మన జీవితాలు స్థిరంగా ఉంటాయి. మరి బుద్ధిమంతుని వలె బండ మీద కట్టబడిన గృహాల వలె మనం స్థిరంగా ఉంటాం. కాబట్టి విశ్వాసంతో దేవుణ్ణి ఆశ్రయించి ఆయన చెప్పిన మాటకు విధేయత చూపించి అందరం కూడా స్థిరమైన జీవితాలు కలిగి ఆయన బిడ్డలుగా నిలిచి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవా, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అందరూ కూడా మీ మాట విని దాని ప్రకారంగా చేసి బుద్ధిమంతుల వలె తండ్రి స్థిరమైన జీవితాలు కలిగి ఉండే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.